రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఆఫ్ రోడ్ రైడ్ నిర్వహించింది జీప్ సంస్థ. హైదరాబాదీలకు ఆఫ్ రోడ్ అనుభవాన్ని అందించారు నిర్వాహకులు. స్పెషలిస్టులతో ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కోసం క్యూ కట్టారు సిటీ జనం. రైడ్ థ్రిల్లింగ్ గా ఉందన్నారు. ఆఫ్ రోడ్ రైడ్ పై మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. ఆఫ్ రోడ్ డ్రైవ్ చేయాలంటది. ఓన్ వెహికల్ ఉన్నా కూడా ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేయడం చాలా కష్టం కూడా. అలాంటి వారి కోసమే హైదరాబాద్లో స్పెషల్గా ఆఫ్ రోడ్ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది జీప్. ఇక్కడ ఈ ఆఫ్ రోడ్ కోసం స్పెషల్గా ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో మొత్తం ఈ జీప్ కంపెనీకి సంబంధించిన ఇటు వ్రాంగ్లర్, కంపాస్తో పాటు వివిధ మోడల్స్ కార్లు కూడా ఈ ఆఫ్ రోడ్లో కస్టమర్స్ కోసం అవైలబుల్లో ఉంచారు. అంటే ఈ ట్రాక్ మొత్తం కూడా స్ట్రెయిట్ రోడ్ కాకుండా కొన్ని అబ్స్టాకిల్స్ అంటే గుంతలు కావచ్చు, అలాంటివి కూడా కస్టమైజ్డ్గా ఏర్పాటు చేశారు. వీటితో పాటు మడ్ కూడా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం వీళ్ళకి సంబంధించి. హాయ్, ఇది ఫస్ట్ టైమా ఇంతకుముందు కూడా చేశారా? ఎందుకు ఇది కండక్ట్ చేస్తున్నారు? ఇది జీప్ క్యాంప్ జీప్ అని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. దీని యొక్క అంటే ఇది కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జీప్ కస్టమర్స్కి జీప్ యొక్క కేపబిలిటీస్ తెలియడానికి ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తాము. జీప్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ కార్స్ కొన్నారో వాళ్ళు సొంతంగా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆఫర్ చేసే అవకాశం ఉంటుందో లేదో. సో ఎవ్రీ ఇయర్ మనం ఇట్లాంటి కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ కేపబిలిటీస్ కూడా తెలుస్తాయి. సో ఇప్పుడు మనం ఈ ట్రాక్ చూసుకుంటే గుంతలు చేశారు. ఇవన్నీ మనం కస్టమైజ్ చేసామా ఈ వెహికల్ కోసం? ఇది రెగ్యులర్గా ఉంటుంది ట్రాక్? ఇది రెగ్యులర్గా ఉండదు. మనం దీనికోసం స్పెషల్గా ఈ పిట్స్ అని క్రియేట్ చేసినాము టు అండర్స్టాండ్ ఇట్స్ ఆర్టికులేషన్. ఆర్టికులేషన్ అని అంటే మనం సస్పెన్షన్స్లో ఎంత ట్రావెల్ ఉంటుంది అని మీరు రేర్ వీల్ చూడొచ్చు ఇప్పుడు వెనకాల. ఓకే, అంత అయితే క్రాస్గా అవి కూడా కింద టచ్ అయి ఉంటుంది. ఎంత అంటే గుంటలు ఉన్నా అవి ఉన్నా టైర్స్ అనేది కింద గ్రౌండ్ టచ్ అయ్యి మెల్లిగా ట్రాక్షన్ ఉంటూ, సో సస్పెన్షన్ ట్రావెల్ కూడా ఎక్కువ ఉంటుంది. దానికి ఆర్టికులేషన్ ఉంటుంది, మెనూవరబిలిటీ, వాటర్ ఫోర్డింగ్ లెవెల్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ టెస్ట్ చేస్తాము. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 4 మోడల్స్ ఉన్నాయి: రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ అండ్ మెరిడియన్, కంపాస్. ఈ 4 మోడల్స్ కూడా డిఫరెంట్ ట్రాక్స్ క్రియేట్ చేసినాము. రాంగ్లర్కి కొంచెం స్పెషలైజ్డ్ ట్రాక్ ఉంది, ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడర్ కాబట్టి దాని కేపబిలిటీస్ టెస్ట్ చేయడానికి డిఫరెంట్ ట్రాక్ క్రియేట్ చేసి పెట్టినాం. ఈ ఆఫర్లో రైడ్ చేస్తున్న కొంతమంది కస్టమర్స్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. హాయ్ మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? Purvi Chaudia. Right. So earlier I said it's really good, but my daughter corrected me. She said it's awesome. So I'm really enjoying it. It's one of a kind experience I've never had. First time ever. And driving Jeep with him is amazing because the way he's guiding, the car has a lot of power and it lets you be in every terrain, which is amazing. So I drive manual regularly, but this is my first off-roading experience. And my first off-roading experience has been so good because I can understand the power of this car. It is so good in every terrain, which is really amazing to see. I'd say it's way better than I had expected. So not that I've not done off-roading before. I mean, not while driving, but the first kind of experience, I'd say it's a unique kind of experience. And the instructor Nitin, he was quite helpful, insightful in sharing the features and the best ways of driving throughout that terrain. It was quite good. I'd say I'm going to recommend more people to go for Jeep Compass, and especially 4x4 is not just it's a vehicle, it's more of an investment, I'd say. And I already have a Compass, but I can definitely say, based on my experience and all the reviews that I've collected, that I think this is the only vehicle in this segment that can... So what do you learn about right? Which one? It can just sail through. It's an all-terrain vehicle. It can sail through any terrain at all. You don't have to worry about venturing into any terrain. You don't have to worry about whether it's snowy or it's a pothole or any sort of untamed terrains. This can go anywhere. This vehicle can go anywhere and without giving you much discomfort. It's not just driver but passenger friendly car, I'd say. Thank you so much. Thanks. సో ఆఫ్ రోడ్ డ్రైవింగ్ ఇంతకుముందుకి ఎప్పుడైనా చేశారా? ఫస్ట్ టైం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం చాలా బాగుందండి అసలు ఎక్స్పీరియన్స్. సో డ్రైవింగ్ కానీ అంత సెక్యూర్డ్గా చాలా సేఫ్గా ఉంది. సో ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. సో వెహికల్ గురించి చెప్పండి. అంటే మీకు ఏం నచ్చింది వెహికల్లో? రెగ్యులర్గా అంటే ఇంతకుముందు వెహికల్స్ డ్రైవ్ చేసి ఉంటారు కదా రెగ్యులర్గా ఆన్ రోడ్. ఇది 4x4 ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఎప్పుడంటే డౌన్ హిల్ వెళ్ళేటప్పుడు లైక్ ఆ ట్రాక్షన్ కానీ అంత బాగా నచ్చింది.
అంటే బాగా కంట్రోల్డ్గా ఉంది యాక్చువల్లీ. సో మీరు చెప్పండి ఎలా ఉంది? ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండ్ యాక్చువల్లీ వెహికల్ అయితే కనుక మెయిన్ అదే చెప్పాడు కదా, హిల్ డౌన్ వెళ్ళేటప్పుడు కానీ అసలు బ్రేక్ కూడా యూస్ చేయని అవసరం లేదు. సో ఇట్ వాస్ టేకింగ్ అట్లనే తీసేసుకుంటుంది. సో ఓవరాల్గా సస్పెన్షన్ కానీ అంత గుంతలు కూడా చాలా బాగుంది సస్పెన్షన్. ఎప్పుడైనా ఇలా ఆఫ్ రోడ్ డ్రైవ్ చేశారా? లేదండి, దిస్ ఈజ్ ఫస్ట్ టైం యాక్చువల్లీ. మామూలుగా ఇలా ఈవెంట్స్కి వెళ్ళాను కానీ బట్ ఆఫ్ రోడ్ డ్రైవ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. బట్ చాలా బాగుందండి వెహికల్ అయితే కనుక. అసలు ఆఫ్ రోడ్ డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళని కన్సల్ట్ అయితే ఫ్రీగా డ్రైవ్ చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. కెమెరామెన్ వినోద్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.